దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశించును గాక. ప్రతినిత్యము దేవుడు మనతో మాట్లాడుతున్నలాగున ఈరోజు కూడా దేవుడు నీ కోసం నా కోసం అందిస్తున్నటువంటి అద్భుతమైన వాక్య సందేశము ధ్యానం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 49వ వచనము. ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలాత్కారం చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. దేవునికి సమస్తమేమి కలుగును గాక. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవుడు చెప్తున్నాడు, శత్రువుల చేతిలో నుండి, అదేవిధంగా నీ మీదికి లేచిన వారందరికంటే కూడా దేవుడు ఎత్తుగా నిన్ను హెచ్చిస్తాను అనే మాటను దేవుడు తెలియపరుస్తున్నాడు. నేను ఎవరైతే బలాత్కారం చేయవారి చేతుల నుండి, శత్రువు చేతుల నుండి, సాతాను దుష్టుడి చేతుల నుండి నిన్ను బయటకు తీసుకొని వస్తాను. దేవుడు చెప్తున్న మాట, నీ మీదికి లేచిన శత్రువుల కంటే ఎత్తుగా దేవుడు నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం. చూడండి, ఓ అద్భుతమైన మాటను దేవుడిని తెలియపరుస్తున్నాడు. నీ మీదికి ఎవరైతే లేస్తున్నారో, నీ మీదికి ఏ శత్రువు అయితే వస్తున్నాడో, ఏ దుష్టుడైతే వస్తున్నాడో, ఏ సాతాను వస్తున్నాడో, నిన్ను ఈ పలు రకాలుగా ఇబ్బంది పెట్టాలని ఏ సమస్యలతో నిన్ను ఇబ్బంది పెడుతూ దాడి చేస్తూ ఉన్నాడో, నిన్ను అనారోగ్యంతో దాడి చేస్తుండొచ్చు, నిన్ను అనేక రకాల అవమానాలు నిందల చేత నిన్ను దాడి చేస్తూ నీ పైకి వస్తుండొచ్చు. అయితే ఇంకా నీ మీదికి నువ్వు చేయని నేరము, నువ్వు చేయని తప్పు పొరపాటును నీ మీద మోపి నిన్ను కృంగదీయడానికి వస్తూ ఉండొచ్చు. అయితే ఆ శత్రువు ఎవడైతే నీ మీదికి లేస్తూ ఉన్నాడో, అది మానవ పరంగా వచ్చింది కావచ్చు, లేదా దుష్టుడి పరంగా వచ్చింది కావచ్చు, ఏదైనా నీ మీదికి లేచిన నీ శత్రువుల కంటే ఎత్తుగా నిన్ను దేవుడు హెచ్చించబోతా ఉన్నాడు. దేవునికి సమస్తమేమి కలుగును గాక. అద్భుతమైన వాక్యాన్ని దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నా, అనేక రకాల బాధలతో బాధపడుతున్నా, ఏ ఇబ్బందితో నువ్వు కుమిలిపోతున్నా, కన్నీరు కారుస్తున్నా, పోరాటాల మధ్యలో, అవమానాల మధ్యలో, ఒంటరితనం మధ్యలో ఉండి బాధపడుతూ కుమిలిపోతున్నా కానీ దేవుడు ఇస్తున్న మాట, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను కాపాడుతాను, నీ కొరకు నేను ప్రాణం ఇచ్చాను, నా వాగ్దాన మాటను నమ్ము నా కుమారుడా కుమార్తె అని చెప్పేసి దేవుడి రోజు నిన్ను ప్రేమించి ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. బలాత్కారం చేయి వారి చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను. అద్భుతమైన మాట దేవుడు చెప్తున్నాడు. బలాత్కారం ఎవరైతే నిన్ను బలవంతం చేసి, దుష్టుడు నిన్ను ప్రేరేపించి ఆ యొక్క పాపంలోనికి, ఆ యొక్క కోపంలోనికి నేను తీసుకెళ్తూ ఉండొచ్చు. అయితే అక్కడి నుండి విడిపించే దేవుడు మన దేవుడు. సమూయేలు భక్తుడు చెప్తున్నాడు, నీవు నన్ను విడిపిస్తావు, నీవు నన్ను హెచ్చిస్తావు, నన్ను నువ్వు కాపాడుతావు. ఎంత గొప్ప మాటలండి. శత్రువులు దండెత్తి మోహరించి వచ్చినా కానీ, దుష్టుడు మన మీద దాడి చేసి వాళ్ళని కృంగదీయాలని చూసినా కానీ, నీ మీదకి ఎవడో లేచి లేవడం అంటే నువ్వు సైలెంట్గా ఉన్నా కానీ నీ మీదకి పరిగెత్తుకుడు లేచి నీ మీద పడడానికి వచ్చినా కానీ దేవుడు హెచ్చిస్తాడు. అద్భుతమైన వాక్యం కదా, అద్భుతమైన మాట కదా. సౌలు దావీదు మీదకి ఊరికి మాటికి లేచి వస్తూ ఉండేవాడు. దావీదు సైలెంట్గా ఉండేవాడు. పలుమార్లు దావీదును చంపాలని సౌలు కుట్ర చేసి దావీదు మీదకి కత్తి ఈట విసిరినా కానీ దావీదు తప్పించుకున్నాడు, పారిపోయాడు, తిరిగాడు. కానీ అదే సౌలు దావీదు చేతి చిక్కుతాడు. 2-3 సందర్భాల్లో దావీదు, యెహోవా చేత అభిషేకించిన నా సేవకుడిని, నా ఏలిన వాడిని నేను ముట్టను, గాయపరచును అనేటువంటి మాటలు మనం బైబిల్ గ్రంథంలో వింటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, మరి ఏం జరిగింది? ఏ కత్తి పట్టుకునే చంపుదామని సౌలు దావీదు మీద తిరుగుబాటు చేస్తూ దావీదు మీద వ్యతిరేకంగా తిరుగుతున్నాడో, అదే సౌలు అదే కత్తితో తాను చనిపోతాడు. కానీ దావీదు తన శత్రువు కంటే, సౌలు కంటే, అక్కడుంటి పరిస్థితులందరికంటే కూడా దేవుడు దావీదును ఎత్తుగా సింహాసనం మీద నిలబెడతాడు. ఓ ఉన్నతమైన స్థితిని, రాజు స్థితిని, రాజరికంలో దేవుడు నిలబెట్టి ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీ మీదికి అనేక రకాల కుట్రలు చేస్తుండొచ్చు, చేయని నేరం నీ మీద పడుతుండొచ్చు. నువ్వు ఏ పొరపాటు, ఏ తప్పు చేయకుండా కూడా నీ మీదకి వస్తూ ఉండొచ్చు, నీ మీద లేచి వస్తూ ఉండొచ్చు. నువ్వు నలుగురు పాలవుతుండొచ్చు, నిన్ను ఈడ్చి నడివీధిలో లాగుతుండొచ్చు. బాధపడమాకు. నీ మీదకి ఏ శత్రువులు లేచినా ఆ శత్రువును నా దేవుడు ఆయన కాళ్ళ కింద చిరగదొక్కుతా ఉన్నాడు. కనుక ధైర్యం తెచ్చుకో. ఈ మాట వింటున్న నీవు
నీ జీవితంలో దేవుడు చెప్పే మేలును, ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నట్టు ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి సంతోషించు, ఆనందించు. తద్వారా దేవుడు నీ జీవితంలో ఇంకా ఇంకా గొప్ప గొప్ప మేలులు, ఆశ్చర్యకరాలు జరిగించును గాక. కనుక నీకున్న కష్టం, ఇప్పుడు బాధ, అనారోగ్యము, ఏదైనా కూడా అది శత్రువు నీ మీద దాడి చేసేది. కనుక దాని నుంచి దేవుడు విడుదల దయచేసి మంచి స్థానంలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. కనుక ఈ వాగ్దానం నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ఉంచు. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగండ వందనాలు, స్తోత్రుడు. అద్భుతమైన వాక్యాన్ని మా ముందుంచి బలపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు తండ్రి. శత్రువు మా మీదకి లేచినా కానీ, దుష్టుడు పలు రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కానీ, నీవు మమ్మల్ని ఆ యొక్క శత్రు సమస్యల నుంచి, బాధల నుంచి, ఇరుకుల నుంచి బయటకు తీసుకొచ్చే దేవుడు తండ్రి. ఏమిటే కష్టంలో, బాధ, సమస్యలు ఉన్నారో వారి కష్ట బాధ, ఇరుకు ఇబ్బంది, రోగరుబ్బంది నుంచి విడుదల ఇచ్చి పెట్టుకుంటాం. సహాయం తెచ్చండి, కనుగరించి కాపాడి, రక్షించి, బలపరిచి, స్థిరపరిచి ఆశీర్వించండి. ఈ వాగ్దానం ఈ దినమంతా మా జీవితం నెరవేర్చి మీరు మాత్రం మహిమ పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు శ్రేష్టమైన నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్న మా ప్రియ పరలోకమైన తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.